ఖండాలు దాటిన ఆ ముక్కంటి జాడలు కనబడుతూనే ఉంటాయి. అందుకే ఆ పరమేశ్వరుడు కాలాతీతుడు అని పిలువబడతారు. ఓం నమ శివాయ. ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా అడుగు కూడా పెట్టలేని క్షేత్రం ఏదైనా ఉందా అంటే అది అరుణాచల క్షేత్రమే. అంత గొప్ప క్షేత్రంలో రమణ మహర్షి గారు ధ్యానం చేసుకున్న భూమిలో ఉండే గృహ ఇప్పటికీ ఉంది. ఆ గృహను మీలో చాలామంది చూసి ఉండరు. ఆ గృహను, ఈ దేవాలయ చరిత్రను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో తెలపబోతున్నాను. నాపై మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇప్పుడు అరుణ పారాయణంకు సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో వస్తుంది, అది కూడా చూడండి. అరుణ పారాయణం అంటే సూర్యదేవుల వారికి జరిపించే పూజ అండి. చూడండి, మీకే నచ్చుతుంది ఖచ్చితంగా కూడా. తరతరాలుగా పవిత్ర క్షేత్రంగా పిలువబడుతున్న కాశీలో జరిగిన ఓ అద్భుతం ఇది. ఈ అద్భుతం చూశాక ఆ తర్వాత మీ నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆవు గోమాత సూర్యదేవుల వారికి నమస్కారం చేసుకుని వెళ్ళింది. ఒక మూగజీవికే సూర్యదేవుడి గురించి తెలిసినప్పుడు మానవులైన మనకు ఆ సూర్య భగవానుల వారి శక్తి అర్థం కావట్లేదా? నా కళ్ళ ముందే జరిగిన సంఘటన. उन्होंने अपना घाट इसलिए बनाया कि यहाँ पे स्नान करना है, काशी में मोक्ष मिलता है, इसलिए लास्ट टाइम में मैं इधर आकर रहूँगा। सब लोग का अपना अपना घाट है। उन्होंने अपना घाट इसलिए बनाया कि यहाँ पे स्नान करना है, काशी में मोक्ष मिलता है, इसलिए लास्ट टाइम में मैं इधर ఇప్పుడు మీరు గమనించారా? యాక్చువల్లీ అది డైరెక్ట్ ఎక్కకుండా సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకుని ఎక్కిందండి. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఇప్పుడే రుద్రాభిషేకం అయితే అయిపోయింది. అయితే నెక్స్ట్ జరిపించబోయే పూజ వివరాలు చెప్దామనేసి ఆగాను. ఏంటంటే నెక్స్ట్ మనం జనవరి 26వ తేదీ 2025 సంవత్సరమున జనవరి 26వ తేదీ అరుణ పారాయణం పూజ కార్యక్రమం అయితే ఉంది. అయితే ఈ అరుణ పారాయణం సూర్యదేవుల వారికి చేసే అత్యంత శక్తివంతమైనటువంటి పూజ. పుష్పగిరి క్షేత్ర ఆవరణంలో అయితే జరపబడుతుంది. అది కూడా ఆది శంకరాచార్యులు స్వయంగా తన చేతులతో ప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం కూడా ఆ క్షేత్రం ఆవరణంలోనే ఉంది. ఆ క్షేత్రంలోనే ఉందండి. అంత అద్భుతమైనటువంటి క్షేత్ర ఆవరణంలో ఈ అరుణ పారాయణం జరుగుతుంది. అరుణ పారాయణం పూజ చేయించుకోవడం వల్ల మీకు కలిగే ఉపయోగాలు ఏంటి అన్న విషయానికి వస్తే, చాలామంది మనలో చాలామందికి జన్మ నక్షత్రం తెలియదండి. కారణం ఏంటంటే మనం ఏ సమయంలో ఎప్పుడు పుట్టాము అన్నది మనకు తెలియదు. జాతకం తెలియని వాళ్ళు, అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే జాతకం తెలుస్తుంది, వాళ్ళకు ముఖ్యంగా ఉపయోగం అండి. జాతకం తెలియని వారు, జాతకంలో దోషాలు ఉన్నవారికి మంచి అవకాశం అన్నట్టు. సో మనకు మన పుట్టిన తేదీని తెలియకపోతే మన జాతకంలో ఏ దోషాలు ఉన్నది మనకు తెలియదు. అలాంటి సమయంలోని ఇలాంటి అరుణ పారాయణం పూజ, ఈ పూజ జరిపించుకోవడం వల్ల ఆ దోషాలు తొలగిపోయే అవకాశం ఉంది. బాగా గమనించండి. చాలామంది కష్టాల్లో ఎంత ప్రయత్నించినా మన వల్ల కాదు ఆ కష్టాల నుంచి బయటపడడానికి. ఎన్నో సమస్యలు ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా, అలాగే వృత్తిరీత్యా ఆఫీసులలో టార్చర్ పెడుతుంటారు కొంతమందిని. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే పితృదోషాలండి. పితృదోషాలు ఉండడం వల్ల, అంటే మనం పితృదేవతలకు పిండ ప్రదానం ఇలా చేస్తూ ఉంటాం, కానీ ఆ దోషాలు ఎంత మన పిండ ప్రదానం చేసినా ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల ఆ దోషం అలాగే ఉండిపోతుంది. ఆ దోషాలు తొలగిపోయి నిజంగా మంచి జరుగుతుంది. అంటే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయండి. చాలామంది మేము పిండ ప్రదానం చేశాము, అన్నీ చేసాము మా పితృదేవతలకు, కానీ మాకు కష్టాలు అలాగే ఉన్నాయి అన్న వాళ్ళు తప్పకుండా జరిపించుకోవాల్సినటువంటి పూజ ఈ అరుణ పారాయణం పూజ. ఓకేనా? చాలామందికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. ఇంకో విషయం ఏంటంటే మెంటల్ టార్చర్ ఉంటుంది కొంతమందికి. ఆఫీస్కి వెళ్తే ఎన్నో సమస్యలు, ఎక్కడికి వెళ్ళినా సరే గొడవలు, చికాకులు ఇవన్నీ వస్తుంటాయి. ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటన్నిటికి కూడా ఆ భగవంతుడు మీ
మీ యొక్క ఏదైతే ఉందో మీ జాతకంలో రవి అంటే సూర్యదోషం ఉంటుంది, రవి దోషం ఉంటుంది. ఆ దోషాలకు ఈ అరుణపారాయణం చేయించుకుంటే మంచి జరుగుతుంది అని చెప్తారు. ముఖ్యంగా జాతకం తెలియని వాళ్ళు ఉంటారు కదా, పుట్టిన తేదీ వివరాలు తెలియని వారికి దోషాలు తెలియకపోవచ్చు, అంటే ఏం దోషాలు ఉన్నాయనేది. అందుకే ఈ పూజ జరిపించుకోవడం వలన మనకు తెలియకుండా ఉన్న మన జాతకంలో ఉన్న దోషం పోతుంది, ఆర్థికంగా స్థిరపడతాము అని పురాణాలే చెప్తున్నాయండి. ఇక పితృకార్యాలు చేసిన కష్టాలు తీరని వారు తప్పక ఈ పూజ చేయించుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక మనం పుష్పగిరి క్షేత్ర ఆవరణంలో అయితే ఈ పూజ అయితే జరిపించుకోబోతున్నాము. గరుత్మంతుడు స్వర్గం నుండి అమృతం తెస్తున్నప్పుడు ఇక్కడ ఈ క్షేత్రం ఆవరణంలో ఉన్నటువంటి పినాకిని నదిలో ఒక చుక్క పడిందండి. ఆ నదిలో మునిగిన వాళ్ళందరికీ కూడా యవ్వనంగా మారిపోయేవాళ్ళు, అంటే మళ్ళీ యుక్త వయసుగా మారిపోయేవాళ్ళు. ఇదంతా కూడా ఇక్కడి స్థల పురాణం, ఇంకా చాలా పెద్ద సమాచారం ఉంది. అలాగే ఆదిశంకరాచార్యుల వారు స్వయంగా శ్రీచక్రం ప్రతిష్ఠించినటువంటి ప్రదేశం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమాచారం ఉంది. వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి తొందరగా. కేవలం 1116 రూపాయలు, 1116 రూపాయలు మాత్రమే. సో వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. మీరు ఫోన్ లేదా మెసేజ్ చేయవలసిన నెంబర్ వచ్చేసి 7981961643. ఈ నెంబర్కి చేయండి. ఓం నమః శివాయ. హై వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రజెంట్ అయితే నేను అరుణాచలంలో ఉన్నాను. అనుకుంది కదా అదేనండి మెయిన్ టెంపుల్. అక్కడ అరుణాచలంలో ఉన్నటువంటి కొండ అండి, అరుణగిరి అని పిలుస్తారు. ఓకేనా, మెయిన్ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాను ప్రజెంట్. చూద్దాం లోపల అంత కూడా తీసి చూపిస్తాను మొత్తం. జస్ట్ ఇప్పుడే వర్షం పడి ఆగింది, అందుకే చూడండి మొత్తం తేమ ఉంది. మెయిన్ 1 2 3 4 5 6 7 8 9 10 11. ఈ దేవాలయము ఒకటి నైట్ టైంలో తీసినట్లు, ఒకటి పగల టైంలో తీసినట్టుంది కదా. సో నేను అక్కడ ఉన్నటువంటి అరుణాచలంలో ఉన్నటువంటి 3 రోజులు నాకు వీలైన ప్రతిసారి వెళ్ళి నేను దర్శించుకుంటూ వచ్చానండి. ఆ సమయంలో నేను వీడియోలు తీస్తూ వచ్చాను. ఒకరోజు సాయంత్రం పూట, ఒకరోజు మధ్యాహ్నం, ఒకరోజు పగులు, ఇట్లా అన్నట్టు. చూడండి ఇప్పుడే వర్షం పడి ఆగింది, మొత్తం చీకటిగా ఉంది. సో ఇది నార్మల్గా వర్షం పడడానికి ముందు తీసినటువంటి వీడియో, వర్షం కొంచెం పడినప్పుడు తీసినటువంటి వీడియో. ఇదంతా దేవాలయం ఆవరణము. మెయిన్గా నేను ఈ వీడియోలో చూపిస్తా అన్నది రమణ మహర్షి గారు ధ్యానం చేసుకున్నటువంటి ప్రదేశాన్ని. ఈ దేవాలయం ఈ క్షేత్రం ఆవరణంలోనే ఉంటుంది. ధ్యానం చేసుకున్నటువంటి ఒక భూగృహ, ఆ భూగృహాన్ని నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇక్కడ లోపల స్వామివారు ఇలా అయితే ఉంటారండి, పూర్తి అలంకరణతో అద్భుతంగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు స్వామివారు అయితే. పద వెళ్దాం. రమణ మహర్షి గారు ధ్యానం చేసుకున్నటువంటి ఆ ప్రదేశానికైతే మనం వెళ్దాము. ఇంకా వీడియోలు అరుణాచలం సంబంధించినటువంటి వీడియోలన్నీ పెడుతూ వస్తాను, డైలీ ఒకటి చూడండి. సో నేను ప్రజెంట్ అయితే అరుణాచలంలో ఉన్నాను. వర్షం పడుతుంది చూడండి, వర్షంలో తడుస్తూ అయితే తీస్తున్న వీడియో అయితే చాలా మొత్తానికి ఇప్పుడే దర్శనం అయితే అయిపోయిందండి. బ్యాక్ సైడ్ గర్భాలయం బ్యాక్ సైడ్ ఉండి గోపురాలు వెనుక సైడ్. సో మళ్ళీ అయితే మనం వెళ్ళిపోదాం. ఫుల్ అయితే వర్షం పడుతుంది. మనం దేవాలయంలోకి వెళ్ళగానే కుడివైపు ఉంటుంది స్టార్టింగ్లోనే శ్రీ పాతాళ లింగం అని. ఈ పాతాళ లింగం ఉన్నటువంటి ప్రదేశంలోనే రమణ మహర్షి గారు ధ్యానం చేసుకున్నారు. మనం ఒక 5-6 స్టెప్స్ ఎక్కి ఇట్లా పైకి వచ్చామంటే ఇలా వస్తుంది. ఈ ప్రదేశం అంతా కూడా రమణ మహర్షి గారి ఫొటోసే ఉంటాయండి. ఆయన చిన్నతనం నుంచి మొత్తం కూడా ఫొటోస్ అయితే ఉంటాయి. అలాగే రమణ మహర్షి గారికి సంబంధించినటువంటి చరిత్ర మొత్తం కూడా, ఆయనకు సంబంధించిన బాల్యం నుంచి మొత్తం కూడా ఇక్కడ రాసి ఉంటారు. చూడండి పదండి వెళ్దాము. పాతాళ లింగం ఉండేది అక్కడే, పాతాళ లింగం దగ్గరే రమణ మహర్షి గారు ధ్యానం చేసుకున్నారు.
ఆ మహర్షి గారికి మోక్ష జ్ఞానం లభించింది ఇక్కడే అని చెప్తారండి. వెళ్తున్నాము, ఇక్కడే లోపల వైపు కిందికి ఉంటుందండి. ఈ వీడియోలో కేవలం ఈ ఒక్క ప్రదేశాన్ని నేను మీకు చూపిస్తున్నాను. దయచేసి ఎవరు కూడా ఏమనుకోవద్దు. ఒక్కొక్క వీడియో సింపుల్గా పెడతాను, ఎక్కువ లెంతీగా పెడితే చూడడం లేదు. ఇలా స్టెప్స్ దిగి మనమైతే లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చి చాలామంది ధ్యానం చేసుకుంటూ ఉంటారండి. ఇక్కడ పాతాళ లింగం ఉంది. ఆ పాతాళ లింగాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. అందరూ ఒక్కసారి ఓం అరుణాచలేశ్వరాయ నమః అనుకోండి. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః అనుకోండి ఒక్కసారి మనసులో. ఆ పరమేశ్వరుడి దయ వల్ల మన అందరి కష్టాలు తీరిపోయి ప్రశాంతంగా మనం గడిపే ఎంత తక్కువ సమయమైనా చాలా ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మానసిక క్షోభలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి అని ఆ పరమేశ్వరుని అయితే మనం వేడుకుందామండి. పాతాళ లింగం అని పిలుస్తారు. రమణ మహర్షి గారు అది ఆ శివలింగం ఉన్నటువంటి ప్రదేశం. నందీశ్వరులు వారి దగ్గర కూర్చొని ధ్యానం చేసుకునేవారంట. ఆ స్వామివారి వైపే చూస్తూ ఈ పాతాళలింగ స్వామి దర్శనం అయిన ప్రతి ఒక్కరికి మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదిగో ఈ ప్రదేశంలోనే రమణ మహర్షి గారు ధ్యానం చేసుకున్నారు. ఓకేనా? ఓం నమః శివాయ. అలాగే చిన్నగా వీడియోలు పెట్టడానికి కారణం ఏంటి అంటే, పెద్ద వీడియోస్ పెడితే చూడడానికి ఇబ్బంది పడుతున్నారండి. అందుకే 15 నిమిషాల లోపే వీడియో పెడదాము అనేసి చిన్నగా అయితే పెడుతున్నాను. ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. అరుణాచలంకు సంబంధించిన చాలా వీడియోలను ఇందులోనే నేను పబ్లిష్ చేస్తాను. మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఒక కామెంట్ పెట్టండి. ఓకేనా? ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. అలాగే అరుణ పారాయణం సూర్యదేవుల వారికి జరిపించే ఆ పూజ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ.